ఒకచోట పిల్లలందరూ కలిసి ఎంతో ఆనందంగా ఆడుకుంటున్నారు. వాటి పక్కనే ఒక మామిడి చెట్టు కూడా ఉంది. ఆ మామిడి చెట్టు చాలా మాయలు, మహిమలు కలిగిన మామిడి చెట్టు. దానికి 5 రకాల పండ్లు ఉంటాయి. ఒక్కో పండుకి ఒక్కో విశేషం కలదు. వాటిల్లో 2 మాత్రం ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, డబ్బును, ప్రశాంతతను, మనశ్శాంతిని, ప్రేమను ఇలాగా విశేషత కలిగిన పండ్లు దానికున్నాయి. ఆ పండ్ల గురించి అక్కడ ఉన్న పిచ్చుకకు మాత్రమే తెలుసు. దానికి మహిమలున్న చెట్టు అని, ఆ చెట్టుకి మహిమలున్న పండ్లు ఉన్నాయని ఆ పిచ్చుకకు బాగా తెలుసు. ఆ పిల్లలు చాలా మంచివాళ్ళు. ఎంత మంచివాడంటే ఆ ఆటల్లో తను మోసపోయినా, దెబ్బలు తగిలినా పాపం వాళ్ళ ఫ్రెండ్స్‌ని ఏమీ అనడు. అంత మంచివాడు ఆ పిల్లవాడు. ఏదన్నా జరిగినా కానీ కలిసిమెలిసి ఆడుకోవాలన్న గుణంతోటి ఉంటాడు. ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా కానీ పక్షులకి కొంత ఆహారం తెచ్చి ఆహారం వేస్తూ ఉంటాడు. దాంతో ఆ పిచ్చుక కూడా ఆ అబ్బాయి అంటే ఎంతో ఆనందంగా, ఎంతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది. అలాగే ఆ మామిడి చెట్టు కూడా ఇలా అనుకుంటుంది. అబ్బాయి చాలా మంచివాడిలాగా ఉన్నాడే. ఏ సంబంధము లేని ఈ చిన్న పక్షి కోసం రోజు ఆహారం తీసుకొచ్చి వేస్తున్నాడు అని అనుకుంటూ ఆ చెట్టు కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలాగా ప్రతిరోజు చేస్తూ ఉంటాడు ఆ చిన్న కుర్రవాడు. మాహా పిల్లలతో ఆడుకున్న తర్వాత ఆహారం తెచ్చి ఆ పిచ్చుకలకు వేస్తూ ఉంటాడు. ఆ చెట్టు కూడా అలాగే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఒకరోజు ఆ చిన్న పిల్లవాడు ఎవరూ లేకపోయినా కానీ ఆ చెట్టు దగ్గరికే వచ్చి ఏడుస్తూ ఉంటాడు. ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటూ ఆ పిచ్చుక ఎగురుకుంటూ ఆ అబ్బాయి దగ్గరికి వస్తుంది. వచ్చి ఆ పిచ్చుక ఆ అబ్బాయిని ఇలా అడుగుతుంది. "ఎందుకు అబ్బాయి, నువ్వెప్పుడు చాలా హ్యాపీగా ఉంటావు కదా! ఎంతో ఆనందంగా ఉంటావు. ఆటల్లో నిన్నెవరు మోసం చేసినా కానీ అస్సలు బాధపడవు. అలాంటిది ఈరోజు ఎందుకు ఇంత బాధపడుతున్నావు? ఎందుకు ఇంతలాగా ఏడుస్తున్నావు?" అంటూ ఆ పిచ్చుక ఆ అబ్బాయిని అడిగింది. "నువ్వు ఎంత మంచివాడివో" అని అంటూ అడుగుతూ ఉండగానే ఆ అబ్బాయి ఇలా అంటాడు. మా తాతయ్యకి చాలా రోజుల నుంచి అనారోగ్యంగా ఉన్నాడు. మా తాతయ్యని ఎన్నో హాస్పిటల్‌కి తిప్పాము. అయినా కానీ మా తాతయ్యకి జబ్బు నయం కాలేదు. మాకు భయంగా ఉంది. ఇంకా ఎన్నో హాస్పిటల్‌కి తిప్పి మా తాతయ్యకి ఉన్న జబ్బుని నయం చేసుకోవాలని ఉన్నా కానీ మా కాడ అన్ని డబ్బులు లేవు. నేనేం చేయగలను? మాకు మా తాతయ్య కావాలి అంటూ అనగా ఆ పిచ్చుక, అవునా! నీకు ఎలాగైనా ఈ మహిమనున్న చెట్టు గురించి, దాని పండ్ల గురించి నీకు ఖచ్చితంగా తెలియచెప్పాలి అంటూ పిచ్చుక బాగా ఆలోచన చేసి చివరికి ఎట్టకేలకు ఆ అబ్బాయికి ఆ పండ్ల గురించి చెప్తుంది. ఈ పండ్లన్నీ చాలా మహిమ కలిగిన పండ్లు. అన్నీ కాదు, ఆ పైన అందకుండా ఉన్నాయే నవ్వుతూ, ఆ పండ్లు చాలా మహిమ గలవి. ఒక పండు డబ్బునిస్తుంది, ఒక పండు ఆరోగ్యాన్నిస్తుంది, ఒక పండు మనశ్శాంతినిస్తుంది, ఒక పండు సంతోషాన్నిస్తుంది అంటూ ఆ పండ్ల యొక్క విశేషతను చెప్తూ, నీకు ఏ పండు కావాలో కోరుకో అంటూ ఆ కుర్రవాడికి ఆ పండ్ల గురించి చెప్పి ఏ పండు కావాలో కోరుకో అంటూ అనగా, అప్పుడు ఆ పిల్లవాడు, నాకేం తెలుసు, అసలు డబ్బంటే ఏంటో కూడా నాకు తెలీదు. అలాంటి డబ్బు గురించి నాకు చెప్తావేంటి? నాకు ఏ పండు అవసరమో నీకు తెలియదా? అంటూ అనగా, ఆ పిల్లవాడు ఆ పక్షి అన్న మాటలకి చాలా సంతోషపడిపోయి, అలాగే నాకు నాకున్న ఈ సమస్యకు దూరం చేసినందుకు నీకు చాలా పెద్ద థ్యాంక్స్ అని చెప్పుకుంటూ, నాకు ఏ పండు కావాలంటే మా తాతయ్యకి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే ఆ 2 పండ్లు మాత్రమే చాలు. మిగిలిన పండ్లు నేనేం చేసుకుంటాను. మీకు ఎవరికి అవసరమైతే వాళ్ళకే ఇవ్వండి అంటూ ఆ పిల్లవాడు చెప్తాడు ఆ పిల్లవాడు. ఆ పిల్లవాడు చెప్పిన మాటలకు కూడా ఆ పక్షి మరియు ఆ చెట్టు ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందపడతాయి. ఎందుకంటే దురాచరణలకు పోక మొత్తం పండ్లు కావాలని కోరుకోలేదు. ఆ 2 పండ్లు మాత్రమే, వాళ్ళ తాతయ్యకి అవసరమైన పండ్లు మాత్రమే అడిగాడు. ఆ 2 పండ్లను తీసుకొని ఆ కుర్రవాడు వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్తాడు. అప్పటికే వాళ్ళ తాతయ్య ఎంతో అనారోగ్యంగా ఉన్నాడు. నిలబడలేక కూర్చొని వాళ్ళ మనవడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇగో తాతయ్య, నీకు పండ్లు తెచ్చాను అంటూ ఆ అబ్బాయి ఆ పండ్లను వాళ్ళ తాతయ్య దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఆ పండ్లను
చిన్నగా నిదానంగా తింటూ ఉంటాడు వాళ్ళ తాతయ్య. అప్పుడు ఆ పండ్లు తిన్న తర్వాత తాతయ్యకు చాలా ఆరోగ్యం వస్తుంది. తాతయ్య, ఇది నిజంగానే జరిగిందా? ఇంత ఆరోగ్యంగా నువ్వు ఎలా మారిపోయావు ఇంత సడన్గా? నాయనా, ఈ పండ్లన్నీ నువ్వు తెచ్చిన పండ్లు మహిమ వల్లే నాయనా ఇంత ఆరోగ్యం నాకు వచ్చింది. నీకు చాలా థ్యాంక్స్ అంటూ ఆ మానవుడికి థ్యాంక్స్ చెప్పాడు. నాకెందుకు తాతయ్య, ఆ పక్షులకి ఆ చెట్టుకి చెప్పాలి అంటూ ఆ అబ్బాయి మరలా తిరిగి ఆహారం తీసుకొని ఆ పక్షుల దగ్గరికి వెళ్ళాడు. జరిగిన విషయం మొత్తం ఆ పక్షికి చెప్పాడు. ఈ క్రెడిట్ అంతా నీదే. నువ్వు నాకు సాయం చేయటం వల్లే కదా మా తాతయ్య ఆరోగ్యంగా ఎంతో ఆనందంగా ఉన్నాడు అంటూ ఆ పక్షిని పొగుడుతూ ఆహారం వేస్తూ ఉన్నాడు. దానికి ఎంతో సంబరపడిపోయిన ఆ పక్షి, ఆహా, నేను చాలా మంచిదాన్నంట అనుకుంటూ చాలా స్టైల్గా ఫోజులు ఇస్తూ ఉంది. పిల్లలు, మీకు వీటిల్లో ఏది నచ్చిందో చెప్పండి. పక్షి సహాయం చేయటం నచ్చిందా? చెట్టు తన పండ్లను ఇవ్వటం నచ్చిందా? ఆ పిల్లవాడు ఆ పండ్లను తీసుకెళ్ళి వాళ్ళ తాతయ్యకి ఇవ్వటం నచ్చిందా? మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. పిల్లలు, ఇలాంటి మరిన్ని కథల కోసం, ఇలాంటి నీతి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో అందమైన కథలు, నీతి కథలు మీ వద్దకు నేను తీసుకొస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ ప్లీజ్.